మీకు తెలుసా, సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర గద్దెల ప్రాంగణ అభివృద్ధిలో భాగంగా తూర్పు ఈశాన్యం ఆర్చ్ సమ్మక్క తల్లి ఆర్చిగా తీసుకోవడం జరిగింది. దీని నుండే గుడిలోకి భక్తుల ప్రవేశం ఉంటుంది. ఇందులో ఎడమవైపు పిల్లర్ సమ్మక్క తల్లి యొక్క వంశం గురించి తెలుపుతుంది. మొదటి బొమ్మ 5 పలకలు ఉంటాయి. అది సమ్మక్క తల్లి 5వ గొట్టు వారి రాజ్య సింబల్. రెండవది, పూర్వకాలంలో కోయలు ఏ వంశం చెందిన వారు, ఏ గొట్టు, గోత్రం అని గుర్తుపట్టడం కోసం నుదుటి బొట్టు పెట్టుకునే వారి త్రిశూలం మోలిన ఈ గుర్తు సమ్మక్క తల్లి వంశం నుదుటి బొట్టు. మూడవ సింబల్ 5 నిలువు గీతలు. సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశమని తెలుపుతుంది. 4వ సింబల్ నక్షత్రం గుర్తు. సమ్మక్క తల్లి నక్షత్ర రూపంలో ఉంటుంది ఆకాశంలో అని భావిస్తారు కోయలు. స్వస్తిక్ అనేది సిద్ధపోయిన వారు పూజ విధానంలో ఉపయోగించే అతి ముఖ్యమైన సింబల్. దీనిని కుంకుమతో వేస్తారు. దాని అర్థం భూమి తన చుట్టూ తాను కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. 9 గ్రహాలు కూడా కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. సముద్రంలో గాని నీటిలో గాని సుడిగుండం కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. సుడిగాలి కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. వృక్షాల తీగలు కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. ఇలా ప్రకృతి సిద్ధాంతంలో ప్రతి కదలిక కుడి నుండి ఎడమకు ఉంటుంది. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించే సింబల్ గా స్వస్తిక్ ని దైవంగా కొలుస్తారు. ఇది బయటి సమాజం ఎడమ నుండి కుడికి వాడే సాధారణ స్వస్తిక్ కాదు. కింద ఇది ఆదివాసీల ఆలయ ప్రాంగణం అనేలా అడవి దున్న కొమ్ములు, నెమలీకలతో కోయ నృత్యం వేస్తున్న సందర్భం. ఇలా ప్రతి పిల్లర్కి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దేశ చరిత్రలో ఈ ఆలయ నిర్మాణం గొప్ప కట్టడంగా నిలిచిపోనుంది.